హలో. నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం SCCMని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఇంతకుముందు వీడియోలో SCCMకి కావాల్సిన ప్రీరిక్విజిట్స్ అన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం మెయిన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. స్టార్ట్ చేద్దాం. సో, వచ్చేసి సీఎం సర్వర్‌లో ఉన్నాం. సో, లాస్ట్ మనం ఇంతవరకు క్లోజ్ చేసాం కదా! సో, స్ప్లాష్ ఓపెన్ అయింది. సో, ప్రీరిక్విజిట్స్ డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్పాను. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేసుకొని సో, ఐ హోప్ మీరు చేశారనుకుంటున్నా. సో, స్టార్ట్ చేద్దాం ఇన్‌స్టాల్. సో, నాకు తెలిసి అన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. సో, బ్యాక్‌ఎండ్ విండో క్లోజ్ చేయొచ్చు. అంత పని లేదు. సో, క్లిక్ నెక్స్ట్. సో, మనం వచ్చేసి ప్రైమరీ సైట్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాం స్టాండ్ అలోన్. సో, ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉండించండి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం ఎవల్యూషన్ ఎడిషన్ వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళండి. యాక్సెప్ట్ ద లైసెన్స్. ఇక్కడ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్‌ని బ్రౌజ్ చేసుకొని మనము ఆ లొకేషన్‌ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో, లేదు మనము డౌన్లోడ్ చేయడం మర్చిపోయినాం అనుకున్నారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! డౌన్లోడ్ రిక్వైర్ అని చెప్పేసి ఒక ఫైల్ నేమ్ ఇచ్చారంటే అంటే ఫోల్డర్ ఇచ్చారంటే లొకేషన్ అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇది వెరిఫై చేసుకుంటదనమాట. సో, నెక్స్ట్ కొట్టారంటే వెరిఫై చేసుకుంటుంది. చూసారు కదా! వెరిఫైయింగ్ డౌన్లోడెడ్ ప్రీరిక్విజిట్స్ కాంపోనెంట్స్. సో, ఇది వెరిఫై చేసుకుంటుంది ఫైల్స్‌ని. ఓకే. సో, వన్స్ వెరిఫై అయిన తర్వాత మనం నెక్స్ట్‌కెళ్ళొచ్చు. యాక్చువల్‌గా మీకు డౌన్లోడ్ చేసేటప్పుడు 52 ఫైల్స్ దాకా డౌన్లోడ్ అయితాయి. కానీ ఇక్కడ 13 ఫైల్స్ మాత్రమే వెరిఫై చేస్తుంది. సో, రిమైనింగ్ అన్ని కూడా సపోర్టింగ్ ఫైల్స్ అనమాట. ఓకే. సో, ఇది వెరిఫై అయిపోయింది. బై డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో, రిమైనింగ్ లాంగ్వేజ్ కావాలన్న వాళ్ళు రిమైనింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్. ఇక్కడొచ్చేసి సైట్ కోడ్ ఇవ్వాలి. ల్యాబ్ అని ఇస్తున్నా. సో, సైట్ కోడ్ వచ్చేసి మాక్సిమం 3 క్యారెక్టర్స్ మాత్రమే. సో, ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ క్యారెక్టర్ పడదు. ఓన్లీ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇది. సో, మీరు నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ PS1 అని ఇస్తారు. మాక్సిమం చాలా మంది కూడా అంటే ప్రైమరీ సైట్ 1 అని చెప్పేసి. సో, ఇలా కాకపోతే 1S1 అలా. సో, నంబర్స్ మనకు ఈ లెటర్స్ కూడా కాంబినేషన్ ఉండొచ్చనమాట. కంప్లీట్‌గా నంబర్స్ అయినా ఉండొచ్చు. కంప్లీట్‌గా లెటర్స్ అయినా ఉండొచ్చు. అంటే కంప్లీట్‌గా నంబర్స్ ఎవరు పెట్టుకోరనుకో. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్ వస్తాయి. సో, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్స్ వాడొచ్చనమాట న్యూమరికల్. లేదనుకుంటే కంప్లీట్‌గా మనం ఇట్లా పెట్టుకోవచ్చు ఆల్ఫాబెట్స్. సో, సైట్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. నేనైతే ల్యాబ్ ప్రైమరీ సైట్ అని చెప్తున్నా. ఇన్‌స్టలేషన్ వచ్చేసి డి డ్రైవ్‌లో పెడుతున్నాం. ఇక్కడ చెక్ మార్క్ అలాగే ఉండిచ్చింది. మనకు కన్సోల్ కావాలి. సో, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్. ఇక్కడ యెస్ కొట్టేసి ఎస్‌క్యూఎల్ సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్ నేమ్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ ఎస్ఆర్‌వి కదా! సో, ఇది మనం ఎఫ్‌టిక్యూఎన్ అంటే ఫుల్‌గా నేమ్ ప్రొవైడ్ చేయాలి. మనం డిఫాల్ట్ ఇన్‌స్టాన్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ బ్లాంక్ అట్లే పెట్టేసేయండి. ఇన్ కేస్ నేమ్డ్ ఇన్‌స్టాన్స్ వాడేవాళ్ళైతే ఇక్కడ ఇన్‌స్టాన్స్ యొక్క నేమ్ ప్రొవైడ్ చేస్తారు. సో, మనం డిఫాల్ట్ వాడుతున్నాం కాబట్టి ఇదేం అవసరం లేదు. సో, మన డేటాబేస్ వచ్చేసి CM_ల్యాబ్ అని చెప్పేసి మనకు క్రియేట్ అవుతుంది ఎస్‌క్యూఎల్‌లో. ఓకే. సో, సర్వీస్ బ్రోకర్ పోర్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ 4022 తీసుకుంటుంది. సో, ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే పోర్ట్ నంబర్ ఇచ్చుకోవచ్చనమాట. అన్నీ కూడా డిఫాల్ట్‌గా అలాగే ఉన్నాయి. సో, అలాగే ఉండించండి. నెక్స్ట్. సో, మనం ఇక్కడ ఎస్‌క్యూఎల్ సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, ఆ ఎస్‌క్యూఎల్‌లో ఏ డ్రైవ్‌లో స్టోర్ అయ్యిందో డిఫాల్ట్ ఇన్‌స్టాన్స్ అనేది ఆ డ్రైవ్ యొక్క పాత్ వచ్చేస్తదనమాట కంప్లీట్‌గా. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు. కరెక్ట్‌గా ఇచ్చారా లేరా అని చెప్పేసి. ఓకే. సో, నెక్స్ట్. ఎస్ఎంఎస్ ప్రొవైడర్ ఇది కూడా మనకు సీఎం సర్వర్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. సో, డిఫాల్ట్‌గా అలాగే ఉండించండి. సో, ల్యాబ్ పర్పస్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. సో, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు హెచ్‌టిటిపిఎస్‌కి మనం వెళ్ళట్లేదు. ఓన్లీ హెచ్‌టిటిపిలోనే ఉంటున్నాం. ఓకే. సో, అవసరమైనప్పుడు మనము పీకే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసుకున్నామంటే సైట్‌ని కంప్లీట్‌గా హెచ్‌టిటిపిఎస్‌లోకి మనం మార్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్. మనకు మేనేజ్మెంట్ పాయింట్ కావాలి. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కూడా కావాలి సేమ్ సర్వర్‌లోనే. సో, ఇన్ కేస్ వేరే సర్వర్ క్రియేట్ చేసి పెట్టుకొని అందులో మనకు ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ సర్వర్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ సర్వర్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారంటే ఇది డైరెక్ట్ అదే సర్వర్‌లో ఇన్‌స్టాల్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్. ఇక్కడొచ్చేసి ఇది సర్వీస్ కనెక్షన్ పాయింట్. ప్రస్తుతానికి దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది. కానీ ఉన్నారంటే రికమెండెడ్ అనమాట ఇది. సో, ఇది ఎందుకంటే మనకు కన్సోల్ అప్డేట్స్ కన్సోల్‌ని ఏమన్నా ఫీచర్స్ యాడ్ అయినా కొత్తగా వచ్చినా కూడా అప్ టు డేట్ మనం చెక్ చేసుకోవడానికి పనికొస్తదనమాట. ఓకే. సో, నెక్స్ట్. ఇది మనకు కంప్లీట్‌గా మనము
చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఏం కాన్ఫిగర్ చేసామని చెప్పేసి. ఏమైనా తేడా ఉన్నాయంటే బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుంది ప్రీరిక్విజైట్స్. ఓకే, మనకు ఏమన్నా కొన్ని మిస్ అయినాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మనం నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఇండెక్స్ వార్నింగ్ ఉంది, ఎస్క్యూఎల్ ఇండెక్స్ మెమరీ is not configured as default value of 0 and might hit issue అంట. ఓకే, సో ఎస్క్యూఎల్ సర్వర్కి వెళ్దాం. సో ఇండెక్స్ మెమరీ డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టాలంట. దానికి మనం 0 లేకుండా కొంచెం వేరేది మార్చాము కాబట్టి మనం దాన్ని మళ్ళీ 0గా పెట్టేద్దాం. సో ఇంకొక వార్నింగ్ ఏముంది, 2012 లైఫ్ సైకిల్. సో మనం 2012 సర్వర్స్ వాడట్లేదు కాబట్టి ఇగ్నోర్ చేయొచ్చు. ఇది నెట్వర్క్ యాక్సెస్ అకౌంట్ మనం వాడట్లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సెక్యూరిటీ మోడ్ మనం ఆల్రెడీ విండోస్ అథెంటికేషన్ మోడ్ రన్ చేస్తున్నాం, దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సర్వర్ ఎస్క్యూఎల్ సర్వర్ ప్రాసెస్ మెమరీ అలొకేషన్. సో మినిమం 8 GB ర్యామ్ పెట్టుకోవాలంటున్నాడు. సో మన దగ్గర అంత ర్యామ్ లేదు కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇన్స్టాల్ క్లిక్ చేద్దాం. కానీ ఒకసారి మన ఇండెక్స్ని మన ఇక్కడ అన్నాడు కదా డిఫాల్ట్ వాల్యూ 0 ఉండాలి అని చెప్పేసి. సో ఇట్స్ నాట్ కాన్ఫిగర్డ్ యాజ్ ది డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ 0 అన్నాడు. సో మనం దాన్ని కాన్ఫిగర్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. ఎస్క్యూఎల్ సర్వర్లో ఎస్క్యూఎల్ సర్వర్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ మెమరీ ఉంది కదా, ఇది మనకు ఇండెక్స్ మెమరీ. సో 0 పెట్టేసేయండి ఇక్కడ స్టార్టింగ్. ఓకే, 0 పెట్టేసి ఓకే. సో ఇండెక్స్ మెమరీ 0 పెట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని రన్ చెక్ కొడదాం. సో ఆ ఎర్రర్ అనేది మనకు రాకూడదు, అంటే వార్నింగ్ ఏది ఎర్రర్ ఏం కాదు. సో వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎర్రర్స్ వచ్చి ఏమన్నా మనకు ఫెయిల్ అయినాయి అంటే అప్పుడు ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, సో మనకి వార్నింగ్స్ తప్ప రిమైనింగ్ ఏం లేదు, అంత బాగానే ఉంది. సో బిగిన్ ఇన్స్టాల్. సో ఇన్స్టలేషన్ అనేది అన్ని కరెక్ట్గా మీరు ప్రొవైడ్ చేశారంటే, కమ్యూనికేషన్ అంతా బాగానే ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉందనుకుంటే వితిన్ 30 మినిట్స్లో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, లేదు ఏమన్నా కొంచెం తేడా ఉంది అనుకున్నారంటే, అంటే మనకు ర్యామ్ మరీ తక్కువైనా కూడా ప్రాసెసింగ్ చేయడానికి మనకు ర్యామ్ కావాలి కదా. ర్యామ్ తక్కువైనా, ప్రాసెసర్స్ మనకు కరెక్ట్గా లేకుండా, అంటే i3 అలాంటివి ఉన్నాయంటే స్లో అవుతుంది. సో i5 కన్నా ఎబోవ్ ఉన్నాయంటే కొంచెం బెటర్. ఓకే, సో ఇలాంటివి మనకు వేరే కారణాల వల్ల ఏమన్నా మనకు ఎలా ఉంటుందంటే 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా ఇది వెళ్తుంది అనమాట ఇన్స్టలేషన్ సెటప్. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే వితిన్ 30 మినిట్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో చూసారు కదా ఎగ్జాక్ట్గా 29 minutes 31 secondsలో ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, సో రిమైనింగ్ కొన్ని అయితే సింక్ అవుతున్నాయి. సో మానిటరింగ్ సర్వర్ రూల్స్ అని చెప్పేసి. సో మనం ఈ విజార్డ్ని క్లోజ్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో బ్యాక్ ఎండ్లో సింక్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, విజార్డ్ని క్లోజ్ చేసి ఒక 5-10 minutes తర్వాత మనం కన్సోల్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు లాగ్స్ చూడాలంటే ఇక్కడ వ్యూ లాగ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశారంటే లాగ్స్ ఓపెన్ అవుతాయి. సో యాక్చువల్గా లాగ్స్ ఇది నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. సో మనకు వచ్చేసి SCCMలో లాగ్స్ వెరిఫై చేయాలంటే CM ట్రేస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ లొకేషన్కి వెళ్దామంటే D డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్, కాన్ఫిగ్ మేనేజర్, ఇక్కడ టూల్స్ అని ఉంది, స్క్రోల్ డౌన్ చేస్తే టూల్స్లో వచ్చేసి మనకు CM ట్రేస్ అనేది లాగ్ ఫైల్ వ్యూ చేయడానికి ఇది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎస్ కొట్టేశారంటే డిఫాల్ట్గా ఇదే ఉంటుంది. సో మనం ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ వ్యూ లాగ్ క్లిక్ చేసి CM ట్రేస్ సెలెక్ట్ చేసుకొని ఆల్వేస్ యూస్ దిస్ యాప్ అని చెప్పేసి ముందు క్లిక్ చేసి ఓకే కొట్టండి. సో మనకి ఇప్పుడు లాగ్స్ అనేది వ్యూ అవుతాయి అన్నమాట. కొన్ని మైనర్ ఎర్రర్స్ ఉంటాయి, అంటే అవి చెక్ చేసుకుంటుంది కదా, సో అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇంకొక మైనర్ ఎర్రర్ ఉంది కదా, ఫెయిల్ టు లొకేట్ ది డాక్యుమెంటేషన్ అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ ప్రాబ్లం లేదు, మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, సో మనకైతే ఏం ఇష్యూ లేకుండా సెటప్ అయితే కంప్లీట్ అయింది కదా, అది మనకు మెయిన్ చూసుకోవాల్సింది. చిన్న చిన్న ఎర్రర్స్ మనం పట్టించుకునే అవసరం లేదు, క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో కన్సోల్ అనేది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయింది, దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా SCCMని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకు స్టార్ట్లో కన్సోల్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ కాన్ఫిగ్ మేనేజర్ కన్సోల్. ఇది మీరు ఒకసారి ఓపెన్ ఫైల్ లొకేషన్కి వెళ్ళేసి డెస్క్టాప్ అని పెట్టుకోండి. ఓకే,
సో డెస్క్టాప్ దగ్గర నుంచి మనం రన్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మిన్ కొట్టారంటే మీకు వచ్చేసి కన్సోల్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఓపెన్ కావడానికి టైం పడుతుంది. సో డేటాబేస్ని చెక్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది కదా. సో మీకు డేటాబేస్ చూపిస్తాను. సో ఇక్కడ ఓకే ఓపెన్ అవుతుంది కన్సోల్. ఇది మనకు సిసిఎం కన్సోల్ అనేది. సో సార్ ఎస్క్యూఎల్కి వెళ్ళామంటే డేటాబేస్ ఎక్స్పాండ్ చేస్తే మన డేటాబేస్ అనేది ఇక్కడ పడింది కదా, సిఎం ల్యాబ్ అని పడింది, రిపోర్ట్ సర్వర్ డేటాబేస్ కూడా ఉంది. సో మనకైతే ఇష్యూ ఏం లేదు. ఓకే, సో ఇది మరి సిసిఎం కన్సోల్ ఇన్స్టలేషన్, కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అనమాట. ఓకే, సో మనకు వచ్చేసి ఇది 2303 వర్షన్. ప్రజెంట్ ఈ వర్షన్ అందరూ వాడుతున్నారు కాబట్టి మనం కూడా ఈ వర్షన్ ఇన్స్టాల్ చేసాం. సో ఇది మన కన్సోల్ ఓవర్వ్యూ. సో మనకి ఇక్కడ అసెట్స్ అండ్ కంప్లైంట్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ లైబ్రరీ, తర్వాత మానిటరింగ్ సెక్షన్, ఇక్కడ మనం మానిటర్ చేసుకోవచ్చు డిప్లాయ్మెంట్స్ అన్ని కూడా. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, సో ఇక్కడ మనకి ఇవి ఉంటుంది. కమ్యూనిటీలో మనకు డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ కమ్యూనిటీలో కనిపిస్తుంటుంది, అఫీషియల్ డాక్యుమెంటేషన్. మనకు డౌట్స్ ఉన్నాయంటే డాక్యుమెంట్ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి కూడా మనము ఫర్దర్ వీడియోస్లో చూద్దాము. ఓకే, సో అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.